కనుక మన మన విలువ అలాంటిది. ఏనుగు సచ్చినా బ్రతికినా దాని రేట్ అలాంటిది, దాని బెరడు తేడా ఉండదు. అలాంటి వాళ్ళం మనం. అర్థమైందా లేదా? నాకే కాదు, ఎవరైనా సరే యేసు రక్తము ద్వారా కడగబడి యేసును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో ఎలాంటి వారు? మనంత భాగ్యవంతుడు మరొకడు లేడు, మనంత సౌందర్యం కలిగిన వారు మరొకరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారిని శపించడం అనేది ఎవరి తరమో కాదు. మనము లోకములకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు మనల్ని ఏం చేశాడు? పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు. కనుక ఆశీర్వాదాలకు మనము వారసులుగా మనం ఉంటున్న స్థలంలో మనము ఉండాలి, బ్రతకాలి. హల్లెలూయా. ఇలాంటి వారు ఎలా ఉంటారో ఇంకొక 3 విషయాలు పటాపట్ చెప్పి 5 నిమిషాలు